హాయ్ హలో వెల్కమ్ టు భువికా టీవీ. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి టోటల్ నీ రీప్లేస్మెంట్ తర్వాత డూస్ అలాగే డోంట్స్ గురించి మాట్లాడుకుందాం. టోటల్ నీ రీప్లేస్మెంట్ అయిన తర్వాత ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. నా పేరు డాక్టర్ కేబీ మోతిలాల్ నాయక్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్, భూమికా ఫిజియోథెరపీ క్లినిక్, రాయదుర్గం. మన వీడియోస్ అనేది చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే వాచ్ చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోని చూడబోయే ముందు ఫస్ట్ వీడియోని లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో వీడియోని అనేది షేర్ చేయండి. సో ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ ఉందో వాళ్ళందరి వరకు ఈ వీడియో అనేది షేర్ అవడం జరుగుతుంది. సో ఆలస్యం ఎందుకు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు వీడియో వచ్చేసి టోటల్ నీ రీప్లేస్మెంట్ తర్వాత మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది నేను ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ నేను టోటల్ నీ రీప్లేస్మెంట్కి సంబంధించిన వీడియో అనేది పెట్టడం జరిగింది 0 to 2 weeks. దానికి సంబంధించిన లింక్ అనేది పైన నేను ఐ బటన్లో అలాగే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడని వాళ్ళు వెళ్ళి చూడండి. ఫస్ట్ వచ్చేసి డూస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్, టేక్ యువర్ రిహాబిలిటేషన్ సీరియస్లీ. సో సర్జరీ అయిన తర్వాత మీరు చేయవలసిన ముఖ్యమైన పని ఏమి అంటే మీరు ఫిజియోథెరపీ అనేది రెగ్యులర్గా చేయాలి. సో 0 to 2 weeks సంబంధించి, అలాగే 2 to 4 weeks సంబంధించి, 4 to 8 weeks సంబంధించిన రీహాబిలిటేషన్ అంటే ఫిజికల్ థెరపీ ఎక్సర్సైజెస్ అనేది మీరు క్రమం తప్పకుండా ఫిజియోథెరపిస్ట్ చెప్పిన విధంగా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి యూజ్ ఐస్ ప్యాక్ ఫర్ రెడ్యూసింగ్ స్వెల్లింగ్ అన్నమాట. సర్జరీ తర్వాత మీకు నీ సరౌండింగ్లో వాప్ అనేది రావడం జరుగుతుంది. సో దాన్ని తగ్గించడానికి మీరు ఐస్ ప్యాక్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ వచ్చేసి రిలాక్స్ యువర్ మజిల్స్ బై గివింగ్ హీట్ అన్నమాట. సో మీరు వాప్ అనేది తగ్గిన తర్వాత సో మీకు జాయింట్ అనేది స్టిఫ్గా ఉంటుంది. సో ఆ మజిల్ రిలాక్స్ అవ్వడం కోసం మీరు హీట్ థెరపీ ఇవ్వాల్సి ఉంటుంది. వచ్చేసి మెయింటైన్ హెల్తీ డైట్. మీరు డాక్టర్స్ ఇచ్చిన లిస్ట్ ప్రకారంగా హెల్త్ డైట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫిఫ్త్ వచ్చేసి పర్ఫార్మ్ లో ఇంపాక్ట్ ఎక్సర్సైజెస్ అన్నమాట. స్ట్రైన్ కాకుండా నీస్ అనేటివి మీరు లో ఇంపాక్ట్ ఎక్సర్సైజెస్ అనేది రెగ్యులర్గా చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇవి డూస్, ఏం చేయాలి అనేది నేను ఇప్పుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఏం చేయకూడదు అనేది నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి అవాయిడ్ హెవీ లిఫ్టింగ్స్. బరువైన వస్తువులు అనేది మీరు లిఫ్ట్ చేయకూడదు. సెకండ్ వన్ వచ్చేసి అవాయిడ్ ట్విస్టింగ్ లెగ్స్, అలాగే క్రాస్ బెండింగ్స్, అలాగే నీలింగ్ అలాగే సిట్టింగ్ కూడా చేయకూడదు. ఫోర్త్ వన్ వచ్చేసి అవాయిడ్ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్. ఎవరికైతే స్మోకింగ్ మరియు డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉంటాయో వాళ్ళనేది దాన్ని పూర్తిగా వదిలేయాల్సి ఉంటుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి డోంట్ గివ్ అప్. సో చాలామంది సర్జరీ అయిపోయిన తర్వాత పెయిన్స్ ఎక్కువ ఉండడం వల్ల చాలామంది ఈ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అనేది చేయడం మానేస్తారు. నా వల్ల కాదు, నొప్పిని తట్టుకునే కాదు అని చెప్పేసి వాళ్ళు ఎక్సర్సైజెస్ అనేది ఫాలో అవ్వరు, రెగ్యులర్గా రీహాబిలిటేషన్ అనేది చేయించుకోరు అనమాట. సో మీరు ఆ హోప్ని అనేది వదలకుండా మీరు కానీ 3 months ఆ పెయిన్ ఉన్నా కూడా మీరు చేసుకుంటే మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు. మీరు సర్జరీ తర్వాత ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. Thank you for watching this video.